ఇటు సముద్రం హే అని మీదకి వస్తుంటది, ఇడు అయిపోయి రాయ్ అని వస్తుంటాడు. బీభత్సంగా ఉంటుంది కాపుదల. నేనేం మీకు మాయ మాటలు చెప్పట్లా, మీకేమవ్వదు, ఏ చిన్న చిక్కు రాదు, ఏ కష్టము రాదు, మీరు హ్యాపీగా ఉంటారు అంటల్లా. భయంకరముగా శోధన కాలం మీద ప్రభు చెప్తున్నాడు. నేను మిమ్మల్ని హాయిగా ఊయల ఊపను, భయాందోళనకి గురి చేయను. వాస్తవం చెబుతున్నాను, భయంకరమైన శోధన కాలమే వస్తుంది, బేభత్సమైన కాపుదల ఉంటుంది. ఈ శోధన కాలాన్ని బట్టి, టెన్షన్ బట్టి చచ్చిపోతావా? ఈ కాపుదల బట్టి వీర విజయంతో ముందుకెళ్తావా? నీ చేతిలో ఉంది. స్తోత్రం చెప్పండి. నా కుమారుడు ఒకసారి బిజినెస్లో చాలా తిప్పలు పడుతున్నాను. ఎందుకు వచ్చిన సావులు ఇలాంటి బిజినెస్లు? కదలకుండా కూర్చొని నువ్వు పెట్టే పెట్టుబడికి ఈజీకి ఒక 2-3 లక్షలు వచ్చేలా చూసుకో. ఎందుకు అలిసిపోతున్నావు ఎట్టా? ఈ మాత్రం పెట్టుబడికి, ఈ మాత్రం తెలివికి కదలకుండా కూర్చొని ఈ మాత్రం సంపాదించుకోలేవా అని అడిగాను. ఆయన బాధలు చూడలేక ఏమన్నాడంటే, డాడ్ దాంట్లో మజా ఏమంటుంది అన్నాడు. ఒక పోరాటం రావాలి, ఒక స్ట్రగుల్ రావాలి, దాంతో పోరాడాలి, దాన్ని ఓడించాలి, సాధించాలి, అందులో మజా ఉంటుంది. మీరందరూ మాంసాహారులు అయితే ఒక మాట, శాకాహారులు అయితే చెప్పకూడదు హ్యాపీ న్యూ ఇయర్. మాంసాహారులేనా? గోపమై కాదంటున్నాడు. ఈ కోడి మాంసము కంటే పక్షి మాంసము మహారుచి అని చెప్తారు శాస్త్రంలో, ప్రాకశాస్త్రం ప్రకారమే. బైబిల్లో కూడా దాని గురించిన గొప్ప ప్రస్తావన ఉన్నది. వెతికేసారు, లేనిపోయింది వదిలేండి, అలాంటివి రెడీగా ఉంటారు రా బాబా. గూగుల్ సెర్చ్. పక్షి మాంసం ఎందుకు రుచిగా ఉంటుంది అంటే, అది ఎప్పుడు ఎగురుతూ ఉంటుంది కాబట్టి బాగా దాని మాంసము, ఆ రక్తం వేడెక్కిపోయి మరిగిపోయి ఆ భయంకరమైన ఎక్సర్సైజ్కి అది గట్టిబడి ఒకలాంటి రుచి దానికి పెరుగుద్ది. ఈ శాస్త్రం ఎరిగినోడు ఏం చేస్తాడంటే, నాటుకొని కూడా బుట్టలో ఉన్నదాన్ని వదిలేసి పరిగెత్తిచ్చి పట్టుకొని కొత్తాడు. ఇది పూర్వకాలం నుంచి ఉన్నటువంటి సనాతనమైన విషయమే, కొత్తదేమి కాదు. ఏం మమ్మీ ఏమంటలేదేంటి? బోలో జై తెలంగాణ సబ్కో చాలితే వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడంట. కోడిని కోయాలనుకున్న చుట్టాలందరూ వచ్చాక వదిలేసేవాడంట. చుట్టాలందరినీ పొరపాటు పరిగెత్తంటారా పట్టుకుంటారా దాన్ని. ఇక ఇది బరిగెడుతుంది, అది బరిగెడుతుంది, అది బరిగెట్టి రక్తం మరిగి రక్తం ప్రసరించి అప్పుడు పట్టుకొని దొరికించుకొని కోస్తే రుచి 10 రెట్లు పెరిగిపోయేదట. మీరు ఆ ప్రయత్నంలో ఉన్న పక్కన సిటీలో మీకు యాక్సిడెంట్లు అవుతాయి. అలాంటి పిచ్చి పనులు చేయబాకండి. నేను ఎందుకు ఈ గొడవంతా చెప్పాను తెలుసా? ఇప్పుడు ఆ స్ట్రగుల్ వల్లనే, ఆ పోరాటం వల్లనే వాల్యూ పెరుగుద్ది, రేటు పెరుగుద్ది, టేస్ట్ పెరుగుద్ది. సకలాంగుడు పోయిండి వికలాంగులను రక్షిస్తే బాగుండి, ఏ పని చేసుకోకుండా రేషన్ మీద తెచ్చుకొని తింటాలంటే సిగ్గు అనిపించాలా. నేను ఏదైనా చెయ్యాలి, సాధించాలి అనిపించాలి. కనుక ఇది సుఖభోగములు ఉండు కాలము, నేను అబద్ధం ఆడటలేదు. మీకే అపాయము రాదు, మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉంటారని చెప్పడం లేదు. భయంకరమైన శోధన కాలమే, కాకపోతే అద్భుతమైన దేవుని కాపుదల మీకు ఉంటుంది. ఆశ్చర్యకరమైన నడిపింపును అనుభవిస్తారు. ఇది దేవుని వాక్యము నాకు బయలుపరిచిన పరమ సత్యం. నేను పూర్తిగా దీన్ని నమ్ముతున్నాను. ఎన్ని శోధనలు వచ్చినా కాలంతా శోధన కాలమైన అద్భుతమైన కాపుదల దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అసలు ఆ మజా వేరు ఉంటుంది. ఇలసకి రేట్ ఎక్కువ, పులసకి రేట్ ఎక్కువ. అదేంటో హ్యాపీ న్యూ ఇయర్ మాంసం మీద పోతుంది ప్రసంగం. ఏమంటారా సంతోషిస్తున్నావు? అంటారుగా ఇలస వలస వచ్చి పులస అయిందని చెప్తారుగా పేపర్లో. దాని మీద విపరీతంగా రచేతాడు సీజన్ వస్తే. అది ఆ సముద్ర జలాల్లోనే ఉన్నప్పుడు 500కి దాన్ని కొట్టి అప్పుడు బీభత్సమే అమాయకుడాడు. అది అలాగా కొత్త నీరు త్రాగుతూ ఆ వాసన మరిగి రుచి చూసి ఆ నీళ్లు తాగుతా ఎదురెక్కి రక్త వెజ్జ ఎదురులకు దాటి యానము దాటి గోదావరిలో పడితే అక్కడ దొరికితే 25,000 ఆ చేప. ఇక్కడ మా పాస్టర్ గారు ఉన్నారు. ఎందుకు 25,000 పెట్టి తినాలి ఆ చేప, అవసరమా అని చెప్పి మొన్న ఓడెన్ పౌరుసినట్లు మన పిల్లలు అన్నారు. పరిశుద్ధాత్మ పడగలరు, బలుగుడు భయ్యా ఇవాళ తిని
సబ్బెట్టి చెయ్యి కడుక్కుంటే రేపు ఇంకా చెయ్యి వాసన వస్తుంది. అది పులస అంటే. అమ్మ బాబు, అసలు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇక లేడు మన మధ్యలో. తన్మయంలో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ సబ్బెట్టి చెయ్యి కడుక్కుంటే కూడా రేపు చెయ్యి వాసన వస్తుందా? ఏంటనుకుంటున్నావయ్యా పులస అంటే అని అతను ఫుల్గా లీనమైపోయి కొవ్వు మెదడు దొరికినటువంటి ఆస్వాదనలోకి వెళ్ళిపోయాడు భక్తుడు. నేను చెప్పే ఉదాహరణలన్నీ కూడా మిమ్మల్ని మాంసాహారమునకు ప్రోత్సహించినట్లయితే నన్ను మన్నించుడి. ఐ డోంట్ మీన్ దాట్. నా భావన ఏంటంటే ఎవడికో స్ట్రగుల్ అయితే ఆ రేంజ్ పెరుగుతుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. గనుల లోపల దొరికిన బంగారపు ముడిసరు కన్నా కాల్చాక నిగ్గు తేలాక దాని రేట్ ఎక్కువ, వాల్యూ ఎక్కువ. స్తోత్రం చెప్పొచ్చుగా. దేవునికి మహిమ కలుగునగాక. కనుక భయంకరమైన శోధన కాలమని దేవుని వాక్యం హెచ్చరిక చేయుచున్నది కాబట్టి ఎక్కువగా భక్తి ఉండండి, పరిశుద్ధతను కాపాడుకోండి, సాక్ష్యమును కాపాడుకోండి, ప్రార్థన సమయాన్ని పెంచండి, స్తుతి అనుభవాన్ని కలిగి ఉండండి, వాక్యమును ముందు పెట్టుకొని బ్రతకండి. ఎంత శోధన వచ్చినా అద్భుతమైన కాపుదలు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగా. భక్తిని గాలికి వదిలేసి దేవా నువ్వు కాపాడంటే దేవునికి అంగీకారమైన ప్రార్థన కాదు కదా. చికిత్స పొందే విధానాలు రెండు రకాలు. ఒకటి, డాక్టర్ గారు చెప్పిన మందులన్నీ తినాలి, వేసుకోవాలి. డాక్టర్ గారు చెప్పిన ఆహార పదార్థాలు కొన్ని మానేయాలి. ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ఎంత ముఖ్యమో తినకూడదని చెప్పి మానేయటం కూడా. ఉదాహరణకి మేము షుగర్ ఫ్యాక్టరీ వల్ల ఉన్నాం అనుకో, రోజు ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని చెప్పారు. స్వీట్లు తినకూడదు, ఖచ్చితంగా రూలే అది. మనం పొద్దున ఒక స్వీటు సాయంత్రం ఒకటి తినేసి నమ్మకంగా ట్యాబ్లెట్లు వేసుకున్న షుగర్ తగ్గలేదు ఏంటంటే తగ్గదు, ఇంకా పెరిగిపోతాయి. ఇప్పుడు వేసుకోవలసినవి వేసుకుంటున్నావు, మానేయవలసినవి మానట్లా. నువ్వు చర్చకొస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, సందా చేస్తున్నావు, మానవలసినవి ఇంక ఉపకారం ఉండదు, ఏముండదు. చాలా ప్రమాదంలో పడిపోతావు. అంతా బాగానే ఉంది అనిపిస్తుంది, ఒకసారి మోసమైపోద్ది వ్యవహారం. కనుక దేవుని బిడ్డలారా శ్రద్ధకి మెట్లు ఆలకించండి. లోకమంతటి మీదికి రాబోతున్న భయంకరమైన శోధన కాలములో దేవుడు మనల్ని అంటలా గట్టిగా ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడంటే ఈ కన్ను రెప్పలు ఎట్లా కాపాడుకుంటే కనుపాపని ఈ సుమారులకు వెళ్ళే ప్రయత్నం చేసి ఇది అల్లాడిపోతుంటుంది, యాక్సెప్ట్ చేయదు. మనం ఏదో పరధ్యానంలో ఏదో ఆలోచనలో కూడా చిన్న దోమ చేస్తుంటే అసలు ఎక్కడ ఆగం మనం, ఇదో కొట్టేసుకుంటూ ఉంటుంది. ఈ కను రెప్పలు కనుగుడ్డును ఎంత బాగా కాపాడుకుంటాయో నేను మిమ్మల్ని అలా కాపాడుతానన్నాడు. ఆమేన్. దేవుడు ఎలా కాపాడుతాడట? కనురెప్పవలే, కనుపాపవలే కాపాడుతాడట. అంటే ఒక క్షణమైన విడువక ఎడబాయిక దేవుని కాపుదల మనకు ఉంటుందని వాక్యంలో తేటగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యెషయా గ్రంథం 31:5 అంటాడు, దేవుడు ఎట్లా కాపాడుతాడంట? పక్షులు ఎగురుచూ తమ పిల్లలను, ఆమేన్, అవి ఒక దగ్గర చిన్న చిన్న పిల్లలు మేత మేస్తున్నప్పుడు హాయిగా ఆడుకుంటున్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఈ పెద్ద పక్షి ఎగురుతూ ఉంటుందట. ఎట్నుంచైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా, శత్రువు దాడి చేసే ఛాన్స్ ఉందా, పిల్లలు ఏమన్నా దెబ్బతింటారా అని వాటికి కొంత మేత పెట్టి అవి తిని ఆస్వాదిస్తూ ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో రెక్కలు చాప ఎగురుతూ ఉంటుందంట. ఎవడైనా వస్తే తన బిడ్డల్ని కాపాడుకోవడం కోసం భయంకరంగా అటాక్ చేసి వాళ్ళని దాడి చేసి పిల్లల్ని కాపాడుకుంటుందట. మన దేవుడట, నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, నీ దైనందిన జీవితమా, కుటుంబ జీవితమా, సేవా పరిచయలో ఉన్నావా, నువ్వు ఎక్కడ ఉన్నా ఎట్లా ఉన్నా ఒక మాట గుర్తుపెట్టుకో, తన పిల్లల చుట్టూ పక్షిరాజు ఎగురుతా జాగ్రత్తగా కాచుకుంటుందే, నిన్నలా దేవుడు కాపాడుకుంటాడంట. ఎలా కాపాడుతాడు దేవుడు? కనుపాపలా కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు? పిల్లల్ని పక్షి కాపాడుకున్నట్లు కాపాడుతాడు. దేవుని కాపుదల ఏ రేంజ్లో ఉంటుంది? సముద్రములో నడిచిన తడి అంటని రేంజ్లో, అగ్ని గుండములకెళ్ళిన అగ్ని వాసన అంటని రేంజ్లో, ఎడారిలో నడిచిన చెమటి పట్టని రేంజ్లో ఆ కాపుదల ఉంటుంది. దేవుడు ఏ విధంగా కాపాడబోతున్నాడు? పక్షి వలె ఆయన మనల్ని కాపాడబోతున్నాడు. స్తోత్రం. అంటే ఇంతకీ కాపుదల మరి ఆత్మక శరీరానిక?
మరి తగువెందుకు? మొదటి తెస్సలోనికైయులు 5:23-24 చదివేయండి. మీ ప్రాణాత్మ దేహమును నిందారహితముగా కాపాడునుగాక అని మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చెయ్యును అంటాడు. నేను దేవుని కాపుదల అన్న మాట కనపడినప్పుడల్లా నీ భక్తిని బట్టి, నీ యోగ్యతను బట్టి అన్న పదాలు కనపడకుండా తన నమ్మకత్వాన్ని బట్టి అన్న పదం కనపడటం బైబిల్లో కనిపెట్టాను. హలో, ఆయన మీ ప్రాణాత్మ దేహములను కాపాడును అని మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక, నమ్మదగిన వాడు గనుక అలాగూ చేయను. అంటే మీ ప్రాణమును, శరీరమును, దేహమును లేక ఆత్మను ఆయన కాపాడటములో ఆయన నమ్మకత్వమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమేన్. 2వ తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 3:3 కూడా ఆ మాట ఉంటుంది. కాపుదలకు సంబంధించిన ప్రతిసారి నీకు భక్తి ఉంటే, నీకు విశ్వాసం ఉంటే, నీకు సమర్పణ ఉంటే అని క్లాస్ పేయకుండా, రే నేను నమ్మదగినను కదరా, నేను కాపాడుతానులే అంటున్నాడు. ఇంతకన్నా సంతోషం ఏంటి చెప్పండి అసలు? మీ ప్రాణాత్మ దేహముల ప్రభు దినము వరకు నిందారహితముగా కాపాడుటకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు నమ్మదగిన వాడు గనుక మిమ్మల్ని కాపాడును. సోపర కనుక, బీభత్సం కనుక కాదా?